మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో నెల్లూరు వెళ్ళి అక్కడ జైలులో ఉన్న అనుచరుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన దానికి రకరకాల స్పందనలు వచ్చాయి. మాచర్ల నియోజకవర్గం పాలవాయి గేటు పోలింగ్ బూత్లో ఈవీఎం రామకృష్ణారెడ్డి పగలగొట్టిన మాట నిజమేనని జగన్ జైలు దగ్గర చెప్పారు కాబట్టి రామకృష్ణారెడ్డిని ప్రాసిక్యూట్ చేయడానికి ఇక అడ్డం లేదని చాలామంది అంటున్నారు. సీనియర్ నేతలు ఆనవ రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మొదలుకొని చాలామంది స్పందన ఇదే. మీడియా కూడా ఈ పద్ధతిలోనే స్పందించింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేరం చేశాడని స్వయంగా జగన్ ధృవీకరించడం ఏమిటి అని ఆశ్చర్యం వ్యక్తమైంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టాడా లేదా అన్నది సడన్గా చర్చనీయాంశమైంది. తాను ఈవీఎం పగలగొట్టలేదని రామకృష్ణారెడ్డి వాదించవచ్చు. అంత మాత్రం ఆయన చేసిన నేరం కాకుండా పోదు. నేరం జరిగినప్పుడు అక్కడ లేని జగన్ ఆ సంఘటన జరిగిన మాట వాస్తవమేనని చెప్పినంత మాత్రాన ఒరిగేదేముంది? అది జరిగిన మాట వాస్తవమేనని అంటూనే అది నేరం కాదు అంటున్నారు జగన్. అక్కడ అన్యాయం జరుగుతూ ఉంటే దానిని చెప్పడం కోసం పిన్నెల్లి ఈవీఎంను పగలగొట్టారట. పిన్నెల్లి చాలా మంచివాడట. ఆయనపై అన్యాయంగా హత్యాయత్నం కేసులు పెట్టారట. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ పరామర్శించడంలో మనకు కావాల్సింది, మనం పట్టించుకోవాల్సింది పిన్నెల్లి నేరానికి సాక్ష్యం దొరకడం కాదు. పిన్నెల్లి చేసిన నేరానికి ఆయనకు శిక్ష పడాల్సిందే, నేను కాదన్ను. దానికి వీడియో సాక్ష్యం ఉంది. ఎన్నికల కమిషన్ స్వయంగా ఏర్పాటు చేసిన కెమెరా తీసిన వీడియో అది. ఆ సాక్ష్యం ఉంది. ఆ బూత్లో కూర్చున్న పోలింగ్ ఏజెంట్ల సాక్ష్యం ఉంది. పోలింగ్ సిబ్బంది సాక్ష్యం ఉంది. కాబట్టి ఈవీఎంను పగలగొట్టిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి శిక్ష ఖాయం. మనం ఇక్కడ ఆలోచించాల్సింది రామకృష్ణారెడ్డి గురించి కాదు, జగన్ గురించి. జగన్ నెల్లూరు పర్యటన మనకు ఒక అవకాశం ఇస్తుంది. జగన్ ఎలాంటి నాయకుడో మరోసారి ఆలోచించేందుకు మనకు అవకాశం ఇస్తుంది. రామకృష్ణారెడ్డికి మాచర్ల నియోజకవర్గంలో దుర్మార్గుడిగా పేరుంది. అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఏమిటని మీమాంస జోలికి కూడా నేను ఇక్కడ వెళ్ళడం లేదు. అతను తప్పు చేసి దొరికిపోయిన తర్వాత కూడా సమర్థించే నాయకుడు ఎలాంటి నాయకుడు అనేది నా ప్రశ్న. ఎన్నికల ప్రక్రియ చాలా పవిత్రమైనది, ప్రత్యేకించి చెప్పక్కర్లు. ప్రజాస్వామ్యం మనుగడకు చాలా కీలకం కాబట్టి ఎన్నికలు అనేవి న్యాయంగా జరగాలి. ఈ సూత్రంపై జగన్కు ఏమాత్రం నమ్మకం ఉంది మనకు గతంలోనే అనుభవమైంది. గతంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇదే మాచర్ల వెళ్ళిన టీడీపీ నేతలకు ప్రాణాలు పోయినంత పని అయింది. వారి ప్రాణాలు తీసినంత పని చేసిన వ్యక్తిని వైసీపీ నాయకత్వం మున్సిపల్ వైస్ చైర్మన్ పదవితో సత్కరించింది. వైసీపీ హయాంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత న్యాయంగా జరిగింది నేను ప్రత్యేకంగా మళ్ళీ వివరించనక్కర్లేదు. కాబట్టి ఎన్నికలకు సంబంధించి జగన్ ఫిలాసఫీ ఏమిటో జనానికి ఇప్పటికే స్పష్టంగా అర్థమైంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ సమర్థించకపోతే ఆశ్చర్యం, కానీ సమర్థిస్తే ఆశ్చర్యం ఎందుకు? నెల్లూరు వెళ్ళి ఆయన ఒక సందేశం ఇచ్చారు. అదే అనాలోచితంగా చేసిన పని కాదు, కావాలనే ఆ సందేశం ఇచ్చారు. నా అనుచరులు ఏం చేసినా నేను సమర్థిస్తాను, వారిని వదిలిపెట్టడం జరగదు, వారి పక్షాన్ని నిలుస్తాను, వారి కోసం పోరాడతాను. నాకు కావాల్సింది రూల్ ఆఫ్ లా అమలు కావడం కాదు, రూల్ ఆఫ్ జగన్ అమలు కావడం. నా అనుచరులు ఆ పని చేసినంతకాలం వారికి నా అండ ఉంటుంది. జగన్ పంపదలుచుకున్న సందేశం ఇదే. దానికి ఆయన ఎంచుకున్న సందర్భం నేరం చేసి జైల్లో ఉన్న అనుచరుడిని పరామర్శించడం. అది కూడా బాగా ఆలోచించి చేసిన పనే. ఆ జైలు బయట నుంచి ఆ సందేశాన్ని సక్సెస్ఫుల్గా పంపారు. కొత్త ప్రభుత్వం వచ్చి నెల కూడా తిరగకుండా ముఖ్యమంత్రికి హెచ్చరిక జారీ చేస్తున్నానని చెప్పడం చిన్న విషయం కాదు. అయితే ఇక్కడ ఇప్పటికీ ఆయన లక్ష్యం ముఖ్యమంత్రి కాదు, ఆయన లక్ష్యం వైసీపీ శ్రేణులు. ఎన్నికల్లో ఎంత ఘోర పరాజయం ఎదురైనా తాను తగ్గేది లేదని, తన దారి మారేది కాదని వారికి చెప్పదలుచుకున్నారు, చెప్పారు. ఎలాంటి శశపిషలు లేకుండా చెప్పారు.